గత కొద్ది రోజుల నుంచి కూటమి ప్రభుత్వం మీద ఏపీ హైకోర్టు చాలా ఆగ్రహంగా ఉంది. మొన్న విద్యాశాఖ తీరు మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. మేము చెప్పినా కానీ వినడం లేదు, ఏమనుకుంటున్నారు మీరు, మీ వెనక స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారని చెప్పేసి ఎగిరెగిరి పడుతున్నారా అని చెప్పేసి చాలా వార్నింగ్ ఇచ్చింది ఏపీ హైకోర్టు విద్యాశాఖ సంబంధించిన అధికారుల మీద. కానీ మన విద్యాశాఖ మంత్రి గారు ఇండియాలో లేడనుకుంటా, ఇంకా రాలేదనుకుంటా. ఆయన విదేశాల్లోనే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మా విద్యాశాఖ మంత్రి గారిని ఒకసారి ఏపీ కోర్టు పిలిపించి కొంచెం గట్టిగా వార్నింగ్ ఇస్తే చాలా బాగుంటుందేమో. అదేవిధంగా ఈరోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక మీద ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే పరకామణి చోరీలను కట్టడి చేసి భక్తుల మనోభావాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యల మీద నివేదిక ఇవ్వాలన్న ఆదేశాల మీద టీటీడీ తగిన రీతిలో స్పందించలేదంట. ఇదే కోర్టు ఆగ్రహానికి కూడా కారణమైంది. పరకామణి చోరీ కేసు వ్యవహారంలో ఏపీ హైకోర్టు చాలా సీరియస్గా ఉంది. ప్రతి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. పరకామణిలో చోరీ జరిగితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని కోర్టు చాలా సీరియస్గా భావిస్తుంది. అందుకే పరకామణిలో చోరీలకు చోటు లేకుండా మానవ ప్రమేయాన్ని తగ్గించడం, యంత్రాల వినియోగాన్ని పెంచాలని చెప్పేసి గతంలో కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. అలాగే పరకామణిలో భక్తుల విరాళాల లెక్కింపు సలహాలు, సూచనలతో ముందుకు రావాలని చెప్పేసి ఇటీవల కోర్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక సూచన కూడా చేసింది. ఈ మేరకు కోర్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం నివేదిక సమర్పించింది. అయితే అందులో ఏమీ లేదంట. వచ్చిన నివేదిక మీద న్యాయస్థానం కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆల్రెడీ సూచనలు సలహాలు ఇచ్చిన తర్వాత కూడా టీటీడీ ఇచ్చినటువంటి నివేదిక మీద ఏం లేదంట, మొత్తం గుడుసున్నాయి. అందుకని చెప్పేసి ఏపీ హైకోర్టు ఈరోజు చాలా తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే కోర్టు ఆదేశిస్తే పాటిస్తామని న్యాయస్థానానికి టీటీడీ తరపున న్యాయవాదులు ఆ రోజు విన్నవించారు. కానీ ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వకుంటే తామేం చెప్పాలని చెప్పేసి ఏపీ హైకోర్టు ఉల్టా వాళ్ళనే ప్రశ్నించింది. మేము ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మీరు పాటించకుండా మళ్ళీ ఇలా మాట్లాడితే మేమేం చేయగలమని చెప్పేసి ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో పరకామణి చోరీ నిందితులతో పోలీసుల పాత్ర మీద కూడా కోర్టు ప్రశ్నించింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. సో ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి, వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఉంటుంది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన. కూటమి ప్రభుత్వం నియమించినటువంటి అధికారులు అలా ఉండరు. టీటీడీ చైర్మన్ గారు ఇంకా ఆయన గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. అసలు ఆయనకైతే సీరియస్నెస్సే లేదు. ఎందుకంటే ఆయన వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే చాలు కదా, ఎవరికైనా సరే ఫుల్ ధీమా. కోర్టులన్నా న్యాయస్థానాలన్నా లెక్కే ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకంటే ఒక సపరేట్గా ఒక రాజ్యాంగం రాసుకున్నారు. ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. వాళ్ళకి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంతో సంబంధం లేదు, న్యాయస్థానాలతో సంబంధం లేదు. ఎవరు ఏం చేసినా, తిట్టినా, ఆగ్రహం వ్యక్తం చేసినా ఏముండదు. సింపుల్గా తుడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సీరియస్నెస్ లేదు ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్ళిపోతుంటారు. చూడాలా ముందు ఏపీ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది.